చూడనా సుభాష్ చంద్రబోస్ గారు రైట్ హ్యాండ్ నేతాజీ బ్రిటిష్ వాళ్ళ నుంచి ఎలా మనం యుద్ధం చేసినామో ఎలా జరిగిందో ఆ సన్నివేశాలు ఆ సీన్స్ మాత్రం నాకైతే బాగా నచ్చిందన్న. ఇలాంటి సినిమా మాత్రం చూడలేదు ఇప్పుడు. నాకైతే ఒకటి ఏంటంటే హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారు, అసలు కళ్యాణ్ రామన్న కొత్త డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చి ఆ సినిమాని హిట్ చేయడం మాత్రం సూపర్. ఎందుకంటే కొత్త ఛాన్స్ ఇస్తేనే కొత్త స్టఫ్ ఉంటుంది సినిమాలో. కొత్త పాత తీసి ఆ యుద్ధాలు ఇదే చేస్తారు, అది కోటలు తీసి, కానీ కొత్త ఛాన్స్ ఇస్తే కొత్త స్టఫ్ అనేది చూపించిండు. నాకేంటంటే బింబిసార తర్వాత అమిగోస్ వచ్చింది, డిసప్పాయింట్ అయింది. ఈ సినిమాతో ఫుల్ఫిల్ అయిపోయిందన్న. అరే ఏం నడుమనా ఆమె అసలు, అబ్బా స్టార్టింగ్ సీన్ ఉంటుంది అన్న, ఆమె నడుము ఆమె బొడ్డు అవ్వా అసలు సూపర్ అన్న. అంటే హీరో చూడగానే అసలు నడుము సీన్స్ మాత్రం మామూలుగా ఉండదన్న. ఒకటి ఏంటంటే కొత్త స్టోరీ అన్న, ఇలాంటి సినిమా రాలే, ఇలాంటి స్టోరీ తీయలే. నాకైతే చాలా బాగా నచ్చింది. కళ్యాణ్ రామన్నకి ప్లస్ అన్న, ఇది మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అన్న సినిమా. స్టోరీ మాత్రం కొత్తగా ఉంది. సుభాష్ చంద్రబోస్ గారి గురించి చూపించడం, ఆ స్టోరీ చేయడం మాత్రం నాకు నచ్చింది అన్న. అదే అన్న. అంటే నేను కుక్కని అనుకున్నారా, కుక్కకు విశ్వాసం ఉంటుంది, మాకు విశ్వాసం ఉంటుంది. అంటే స్వాతంత్రం వస్తా కానీ బాగా డైలాగ్ మర్చిపోయాను. సారీ డైలాగ్ అయితే బాగున్నాయి సినిమా ఊరా. అన్నా అన్న డేవిల్ చూసినామా, డేవిల్ చూసి వచ్చినాక మొత్తం మాకైతే డేవిల్ లెక్క అయిపోయినా మన సినిమా చూసి ఎంత బాగుంది తెలుసా అన్న. అసలు ఏందన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎలివేషన్స్ కానీ, కాస్ట్యూమ్ డిజైన్ కానీ, కళ్యాణం నటన విశ్వరూపం చూపించేస్తున్న రోజు రోజుకి అసలు చేంజ్ అయిపోతుందన్న. యాక్టింగ్లో కానీ ప్రతి సీన్ చూస్తుంటే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నా. అంతా బాగుంది, ఇంకెక్కడ బోర్ అని లేదు. ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. చాలా బాగుంది సినిమా మాత్రం. అనా స్టోరీ బాగుంది, కథ బాగుంది. యాక్టింగ్ పరంగా తీసుకుంటే అందరు న్యాయం చేసారు యాక్టింగ్. ఇలా ప్రతి ఒక్కరు ఎక్కువ తక్కువ, ప్రతి ఒక్కరు యాక్టింగ్ మాత్రం చింపిడ్స్ పడేసారు. ప్రతి ఒక్క యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసారు అన్న. బింబిసారా అలాగా, డేవిల్ స్టోరీ అలాగా, దేని స్టోరీ అలాగలాగానే ఇది ఇచ్చి పడేసింది, అది ఇచ్చి పడేసింది, వన్ ఇచ్చి పడేసింది. ఏ స్టోరీకి దాన్ని ఇచ్చి పడేసింది. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. నందమూరి కళ్యాణ్ హైలైట్ సినిమాలో. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగా చేసింది, సూపర్ చేసింది. యాక్టింగ్ పరంగా తీసుకుంటే కూడా చాలా బాగా చేసింది. ఇద్దరు హీరోయిన్లు ఉంటారన్నా, ఇద్దరు హీరోయిన్లు మాత్రం పంట పండించేసారు అన్న. యాక్టింగ్లా సూపర్ చేసిరు. సూపర్ 5కి 4.5. మూవీలో బాగా నచ్చింది ఏంటంటే నేతాజీని ఎలా బ్రిటిషర్స్ నుంచి కాపాడారనే స్టోరీ లైన్ బాగా నచ్చింది. ఎవరైతే నేతాజీని ఇష్టపడతారో వాళ్ళకి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ అంటే చాలా బాగా యాక్ట్ చేశాడు దీంట్లో. అంటే బింబిసారా ఈ సినిమా ఆయన అంటే డే బై డే అంటే చాలా న్యాచురల్ యాక్ట్ చేశారు తను. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ లైన్ కానీ అంత మంచిగా అనిపించింది. సో ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ బాగా ఎంజాయ్ చేస్తారండి. సెకండ్ హాఫ్ మంచిగా అనిపించింది. అంటే ఎలాంటి బోర్ కొట్టదండి, దానికి దీనికి సంబంధం లేదు. పోలీస్ క్యారెక్టర్నే మంచి, అంటే తను ఎలా ఒక కేసుని ఎలా చేజ్ చేశాడు, ఆ కేసు కాను మళ్ళీ అంటే నేతాజీకి ఒక సీక్రెట్ ఏజెంట్కి ఎలా లింక్ పెట్టాడు అనేది ఒక ట్విస్ట్ అండి. మనమైతే గెస్ చేయడానికి ఏమి ఉండదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఒక సస్పెన్స్ వేలో వెళ్ళిపోతూనే ఉంటుంది. మనం గెస్ చేయలేం కూడా. అలా హైలైట్ ఇద్దరు వేరు అండి. అంటే ఇద్దరు అంటే ఇక్కడ ఏంటి రొమాంటిక్గా అలా అని తీయలేదు. ఓన్లీ ఎవ్రీ వన్ విల్ దేర్ ఇంటెన్షన్ ఈజ్ టు ప్రొటెక్ట్ ది నేతాజీ. మంచిగా అనిపించిందండి. ఎక్కువ సంయుక్త మీననే ఉంది, ఎక్కువ మన అంటే ఎక్కువ తనకే ఎక్కువ ఛాన్స్ వచ్చింది, ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే తనకే ఎక్కువ ఛాన్స్ ఇచ్చారు. మాలవిక ఓన్లీ గెస్ట్ రోల్ లాగా అనిపించింది. కానీ ఇద్దరు హీరోయిన్స్ కానీ స్టోరీ తగ్గట్టు నేతాజీని ఎలా ప్రొడక్ట్ చేశారు, సీక్రెట్ ఏజెంట్కి ఎలా చేశారు అనేది. అదే బీజిఎం ఎలా ఉందన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ డూపర్ అండి. అసలు సినిమా ఉంటుందండి, 100 crores రావచ్చు. ఎందుకంటే ఈ మధ్య ఇప్పుడు ఏం పెద్ద సినిమాలు లేవు కాబట్టి ఈ సినిమా నడిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది సినిమా. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, యూ విల్ ఎంజాయ్ ఫర్ షూర్. రేటింగ్ ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 3 అండి, అవుట్ ఆఫ్ 5. చాలా బాగా నచ్చింది బ్రో. అసలు మెయిన్ ఏంటంటే మనకి సుభాష్ చంద్రబోస్ అంటేనే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఉనికించాడు అసలు. అతని వెనకాల ఉన్నది ఎవరు, అన్ని సంవత్సరాలు అతన్ని కాపాడింది ఎవరు, అతను ఆచూకి తెలియకుండా దాచింది ఎవరు, త్రివర్ణ అనమాట. మనకి ఎక్కడ హిస్టరీలో కానీ లేదు. ఆ త్రివర్ణ క్యారెక్టర్ ఈ సినిమాలో కళ్యాణ్ రామన్న చేశాడు. నా కళ్యాణ్ రామన్న పర్ఫార్మెన్స్ అయితే మాస్ మెంటల్ అనే చెప్పాలన్నా. ఇటువంటి ఇది ఒరిజినల్ స్టోరీ. అంటే ఆ చరిత్ర ఎవరికి తెలియలేదు, దీంట్లో రివీల్ చేశారు. మనకి డైరెక్టర్ గానే అదే చెప్తారనమాట. లాస్ట్లో ఎండింగ్లో కానీ చరిత్రలో ఎక్కడో పాయింట్ ఉంటుంది, అది ఎవరికి తెలియలేదు. అది తెలియడానికి ఈ సినిమా తీశారు. సినిమా అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు బ్రో. అసలుకి ఎక్స్పెరిమెంటల్ అంటేనే కళ్యాణ్ రామ్ అంటేనే ఒక ఎక్స్పెరిమెంటల్ అనే చెప్పొచ్చు బ్రో. సినిమా అయితే వేరే లెవెల్ బ్రో, తీశాడని చెప్పొచ్చు అనమాట. సంయుక్త మీనన్ చాలా బాగుంది బ్రో. ట్విస్టులతో కూడుకున్న స్టోరీ అనమాట. సంయుక్త మీనన్ అసలు పర్ఫార్మెన్స్ కానీ ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తూ ఉంటుంది. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ ఫైట్స్ బ్రో, ఫైట్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ 1945 ఆ సంవత్సరంలో ఉన్న కల్చర్ ఎలా ఉంటుందో, ఆ లొకేషన్స్ కానీ అన్ని అక్కడ దాకా తీసుకెళ్లారు అనమాట. అదే చెప్పాడు బ్రో, 6 అడుగులు గొయ్యి ఇస్తారా, నేను ఇంకా 6 అడుగులు ఇంకా కిందనే పంపిస్తాను,
ఒకే గోతిలో 25 మందిని పాతేస్తానంటాడు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది బ్రో. ఒక డైలాగ్ ఉంటుంది, ఒక్కసారి చెప్తే నందమూరి 100 మార్లు చెప్పినట్టే. ఆ డైలాగ్ అయితే అసలుకి వేరే లెవెల్ అనే చెప్పొచ్చాను. అదే చెప్తాను, విశ్వాసంగా ఉండడానికి నేను కుక్కను కాదురా, అడవిలో ఉండే సింహాన్ని అని చెప్తాడనమాట. తోడేళ్ల మధ్యలో ఒక సింహం తిరిగితే ఎలా ఉంటుందో నేను చూపిస్తా అంటాడు అనమాట. లాస్ట్లో ఫైట్ ఉందన్న, ఫైట్ అయితే అర్రాచకమని చెప్పొచ్చు బ్రో. ఒక ఇండియన్ వస్తారా 200 మందితో ఫైట్ ఉంటుందన్న, ఒక్కడే దూసుకెళ్తాడు అనమాట. మన దేశం కోసం పోరాడిన వాళ్ళు ఆ టైంలో అలానే ఉన్నారు, ప్రాణాలు ఏవి లెక్క చేయకుండా. ఇటువంటి సినిమాకి ఏంటంటే రేటింగ్ రివ్యూస్ అనవసరం అన్న. మన స్వతంత్రం రావడానికి వాళ్ళు ఎంత స్ట్రగుల్ పడ్డారో ఆ సినిమా తీశారు. ఇప్పుడున్న హీరోల్లో ఒక ఆయన స్టార్డమ్ హీరోనే కదా, ఆ హీరో ఎవరు కూడా ఇప్పుడున్న ఈ సినిమాలు తీయాలంటే ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీస్తారు. కానీ ఇటువంటి సినిమాలు తీయాలంటే గుండె ధైర్యం ఇది కావాలి, దమ్ము కావాలన్నా. ఆ దమ్ము ఒక నందమూరి కళ్యాణ్ రామ్ అన్న గారికి ఉందనే చెప్పొచ్చు బ్రో. అంటే సెమీ హిట్ బ్రో. బింబిసార వేరే, ఇది ఏంటంటే ఒక దేశభక్తితో కూడుకున్న సినిమా కాబట్టి సినిమా చూడండి అన్న, మనకు కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం బ్రో. వీ పీపుల్ ఆర్ ఇండియన్. ట్విస్టులు బాగున్నాయి బ్రో. 3 ట్విస్టులు ఉన్నాయి, 3 క్యారెక్టర్ తగ్గ ట్విస్ట్ మీద ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తుంటుంది. ఆ ట్విస్టులకు అయితే అదే విధంగా మనకి హీరోయిన్ కానీ ట్విస్టులు చాలా బాగుంటాయి. అలా మహేష్ క్యారెక్టర్ కానీ ఇంకా చాలా మంది ఉన్నారు, అందరు కానీ తీశారనే చెప్పొచ్చు బ్రో. ఒక్క ముక్కలో చెప్పాలంటే కళ్యాణ్ రామన్కి ఒక మంచి సెమీ హిట్ బ్రో ఇది.